వెల్కమ్ టు కిట్టి ఛానల్. ఈరోజు టమాటో పచ్చడి చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత మినపప్పు, శనగపప్పు వేసి వేయించిన తర్వాత ఆనియన్, పొడుగు తరిగిన ఆనియన్ వేయాలి. అవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. టమాటాలు కొన్ని ఎక్కువ వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత చింతపండు, కొత్తిమీర, సాల్ట్ వేసుకొని ఉప్పు పెట్టి ఇలా పూర్తిగా మగ్గేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా మగ్గింది. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వేయించేటప్పుడు ఇందులో వెల్లుల్లి రబ్బలు కూడా వేసి వేయించుకోవాలి. ఇదిగోండి పచ్చడి రెడీ. ఇలాంటి రవ్వ తీసుకోవాలి, ఉప్మా రవ్వ లావుది. ఈ రవ్వ తీసుకొని 1 గంట నానబెట్టుకోవాలి. నానబెట్టి ఇందులో పచ్చిమిరపకాయ, అల్లము వేసి మెత్తగా గ్రైండ్ వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇందులో సాల్ట్, వంట సోడా వేసుకొని దోశ వేసుకోవాలి. ఇలా దోశ వేసుకోవాలన్నమాట. ఇలా 2 పక్కల వేయించుకొని కాల్చుకొని తీసుకోవాలి. అంతే. ఇది ఇప్పుడు చేసిన టమాటా పచ్చడిలోకి బాగుంటుంది. లావు ఉప్మా రవ్వ దోశ రెడీ.